మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని కీర్తనలు 4వ కీర్తన మనము ఇప్పుడు చదువుకుందాము. దేవుని కీర్తన 4వ కీర్తన భయభక్తులతో చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుగులో నాకు విశాలత కలుగుజేయు వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని పెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరుకునుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకు వారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయును. వారి ధ్యాన ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీ హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను రక్షించుముగా నివసింపజేయుదువు. 5వ కీర్తన. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము. నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వనిని ఆలకింపుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటే లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేసెదవు. కపటము చూసి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాక్షేమమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారి నాలుక ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధాలను తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కులుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారికి వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీవు వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామము ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 6వ కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృశించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఉందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చితికియున్నవి. యెహోవా నా ఆర్తధ్వని వినియున్నాడు. పాపము చేయు వారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి.
యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. 7వ కీర్తన. యెహోవా నా దేవా, నేను నీకు శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నీ చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి కొట్టిన నిమ్ము. నా ప్రాణమును నేలకు అనగదొక్కి నిమ్ము. నా అతిశయాస్పదమును మట్టి పాలు చెయ్యనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నొచ్చుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించుచున్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. దుష్టుల చెడుతనమును మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడు అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని అనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 8వ కీర్తన చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమ కనపరచువాడా. భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వానిని మాన్పుటకై నీ విరోధము గలను బట్టి బలుర యొక్కయు చంటి పిల్ల యొక్కయు స్తుతుల మూలమున నీవు నా దుర్గమును స్థాపించి ఉన్నావు. నా చేతి పనికైనా నీ ఆకాశమును నీవు కలుగజేసి చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుట వాడెప్పటి వాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడెప్పటి వాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ నీ పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. ఆమేన్. పరలోకమందున్న నా దేవా, ఈ కీర్తనలు చదువునకు భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. శాశ్వత సింహాసనము కలిగిన నా దేవా, గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. దయగల్ల నా దేవా, కృపగల్ల నా దేవా,
నాకు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఇంకా కొదవగా జ్ఞానం ఉన్న ఎడల అడుగుడు ఇవ్వబడును అన్నారు కదా దేవా. నాకు జ్ఞానం దయచేయం దేవా. నీ నామంలో నేను అభివృద్ధి పొందేటట్లు నన్ను దయచూపు దేవా. శాశ్వత సింహాసనం కలిగిన దేవా, ప్రభువులకే ప్రభు అయిన దేవా, స్తోత్రమయా, స్తోత్రం తండ్రి. దావీదులాగా తండ్రి ఎప్పుడు నిన్ను విడవకుండా ఎడబాయకుండా తండ్రి మేము నీ హృదయానుసారులుగా మేము ఉండేటట్లు మాకు కృప దయచేయి దేవా. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు తండ్రి. మీరు మిమ్మల్ని ప్రార్థించుటకు నాకు అంత అర్హత కూడా లేదు తండ్రి. అయినను నాకు ప్రార్థించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు గాను స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ఈ చిన్ని ప్రార్థనను ఆలకించు దేవా. స్తోత్రమయా, స్తోత్రం. నా కుటుంబాన్ని రక్షించు దేవా. నా కుటుంబంలో నా భర్తకి నా కుటుంబం మొత్తం మారుమనసు పొందేటట్లు సహాయం చేయు దేవా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చు దేవా. పరలోకముందున్న దేవా, ప్రతి ఒక్కరిని దేవా నీ వైపు మరలేటట్లు చూడు దేవా. పాప క్షమాపణకై దేవా అందరినీ క్షమింపి నీ వైపు తిప్పుకొనుము దేవా అని నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. 9వ కీర్తన చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వేద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశించెదురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపుపెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూను నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుము. ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలం వారికి మహాదుర్గమును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచి పెట్టువాడువు కావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయా హృదయం కలిగిన నా దేవా, స్తుతి మహిమా ఘనత నీ నామముకే చెందునాయన. దయగల్ల దేవా, కరుణగల్ల దేవా, ప్రేమ కలిగిన నా దేవా, స్తోత్రమయ. స్తుతి మహిమా ఘనత నీ నామముకే చెందునాయన. ఈ కీర్తనలు చదివే భాగ్యాన్ని ఇచ్చినందుకుగా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. స్తోత్రమయ, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం తండ్రి. మహిమా ఘనత కలిగిన నా శాశ్వత సింహాసనం కలిగిన నా దేవా, నిన్ను ప్రార్థించే భాగ్యము, కీర్తనలు చదివే భాగ్యాన్ని ఇచ్చినందుకు గాను నీకు స్తుతి స్తోత్రాలు నాయన. నా పరిస్థితులను నువ్వు అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదించినందుకు గాను నీకు స్తోత్రాలు నాయన. నాకు జ్ఞానం అసలు లేనే లేదు నాయన, ఆయనను నాకు జ్ఞానం ఇచ్చినావు నాయన. కీర్తనలు చదివే భాగ్యాన్ని ఇచ్చినావు నాయన. దాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నాయన గొప్పగల దేవా, దయా హృదయం కలిగిన నా దేవా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా. భూమి యందు నాయన నాపై దయ చూపేవారు ఎవరూ లేరు నాయన తండ్రి. మీరు మీ దయ వలనే నేను బతికున్నాను తల్లి. ఆహారము వల్ల కాదు తండ్రి, మీ నోటి మాట వలన మేము జీవించున్నాం తండ్రి. నా పైన నీ కృప కుమ్మరించుము తండ్రి. నేనున్న పరిస్థితులు నీకు మాత్రమే తెలియను దేవా. కష్టాల్లో కుంగిపోయి ఉన్నప్పుడు నాయన, కృషించిపోయి ఉన్నప్పుడు నాయన నన్ను దీవించిన దేవా, నన్ను కాపాడిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. స్తుతులు నాయన. నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి. నా తల్లి తండ్రి నీవే నాయన. నన్ను కాచి కాపాడిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. స్తోత్రాలు, స్తుతి మహిమా ఘనత నీ నామంకే చెందునని ప్రశస్తమైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.